ప్రధానోపాధ్యాయులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం యూడిఎస్‌పిఎస్ ఫైనల్ వాల్యూ సర్టిఫికేషన్ ఎలా చేయాలనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి ఇక్కడ 3 ఉంటాయి. ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ ఒకటి, టీచర్ మాడ్యూల్ ఒకటి అండ్ స్టూడెంట్ మాడ్యూల్ ఒకటి. ఈ 3 కూడా సర్టిఫై చేయాలి. వీటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ముందుగా మనం ఇప్పుడు ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ లాగిన్ అవుదాం. తర్వాత ఇక్కడ మన స్కూల్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, దీనికి సంబంధించిన వెబ్సైట్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా క్యాప్చా ఎంట్రీ చేయాలి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడెడ్ ప్రీ ఫిల్డ్ డిసిఎఫ్ ఉంటుంది. ఇక్కడ పక్కనే ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే కిందికి ఇక్కడ స్కూల్ సర్టిఫికేషన్ అని ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు అక్కడ చెక్ బాక్స్ వస్తుంది. ఇయర్ బై డిక్లేర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఫిల్డ్ అని. కింద రిమార్క్స్ అని వస్తుంది. ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసి కింద రిమార్క్స్లో ఏవైనా సరే 20 క్యారెక్టర్స్ ఈ డేటా వెరిఫైడ్ కరెక్టే అని చెప్పేసి ఏదైనా సరే, ఇప్పుడు నేను ఇక్కడ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్ ఆల్ కరెక్ట్ అని నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను. ఆర్ ఫౌండ్ కరెక్ట్ ఇచ్చేసిన తర్వాత కింద సర్టిఫై అని క్లిక్ చేస్తాను. కన్ఫర్మ్. ఈ విధంగా ఇది మొదటగా అయిపోయింది. ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ సర్టిఫికేషన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మనకు టీచర్ మాడ్యూల్ ఉంది. ఈ టీచర్ మాడ్యూల్ నేను ఆల్రెడీ సర్టిఫికేషన్ చేశాను, అందరు కూడా చేశారు. ఈ విధంగా ఇక్కడ కూడా మీ స్కూల్ యూజర్ నేమ్, పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వాలి. ఇక్కడ క్లిక్ హియర్ టీచింగ్ నాన్ టీచింగ్ వీటీపీ అని ఉంది. దానిపైన క్లిక్ చేసి గో అంటే ఈ విధంగా వెళ్తుంది. ఇక్కడ సర్టిఫికేషన్ స్టేటస్ అని ఉంది, సర్టిఫైడ్ అని ఉంది. అయితే ఈ సర్టిఫికేట్ స్టేటస్ నాట్ సర్టిఫైడ్ అన్నప్పుడు ముందుగా మనం ఇక్కడ కుడివైపు ఇటు మ్యాప్ అని ఉంది. అక్కడ మ్యాప్ ఆల్రెడీ ఉంటే ఓకే, లేనప్పుడు 2 టీచర్స్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఇద్దరివి. ఎలా అంటే హెచ్ఓఎస్ అని, హెచ్ఓఐ అని. నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి ఇక్కడ సర్టిఫికేషన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనకు స్టూడెంట్ మాడ్యూల్ సర్టిఫికేషన్. ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ హియర్ గో లాగిన్ కొట్టాలి. కొట్టిన తర్వాత మన యొక్క స్కూల్ యూజర్ నేమ్, పాస్వర్డ్, వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని కూడా డైస్ ఎండింగ్లో ఉంది కాబట్టి ఇవన్నీ సర్టిఫికేషన్ చేయాలి. క్యాప్చా కొట్టేసి ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనం అకాడమిక్ ఇయర్ ఉంది, ఇక్కడ కరెంట్ అకాడమిక్ 24-25 క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డౌన్లో స్కూల్ సర్టిఫికేషన్ ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాట్ సర్టిఫైడ్ అని ఉంది. నాట్ సర్టిఫైడ్ తర్వాత ఇక్కడ ఎన్రోల్మెంట్ సమ్మరీ అది డౌన్లోడ్ చేయాలి. అది చేస్తే కొద్దిగా టైం తీసుకొని ఓపెన్ అవుతుంది. అంటే మనకు స్కూల్ యొక్క ఎన్రోల్మెంట్ అబ్స్ట్రాక్ట్ అనేది చూపిస్తుంది. మనం క్యాస్ట్ వైజ్ ఎన్రోల్మెంట్ ఎంత, బాయ్స్ ఎంత, గర్ల్స్ ఎంత, క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ ఎంత, బాయ్స్ ఎంత, గర్ల్స్ ఎంత అనేది ఒక అబ్స్ట్రాక్ట్ వ్యూ వస్తుంది అందులో. కాబట్టి అది మనం డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి అంతే. తర్వాత ఇక్కడికి వచ్చేసి మళ్ళీ కింద సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనకు కన్ఫర్మ్ డేటా అని అడుగుతుంది. ఓకే అని కొట్టాలి. ఓకే అని క్లిక్ చేసేస్తే థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ స్టూడెంట్ డేటా.